సరే, దీని విడమర్చి చూద్దాం. మ్మ్, మనం సాధారణంగా ఒక పెద్ద గ్రంథం పూర్తయిపోయింది అనగానే ఆహ్ అబ్బా కథ ముగిసిపోయింది కదా అని పుస్తకం మూసేస్తాం. అవును, సాధారణంగా జరిగేదదే. కానీ ఒక ముగింపు ఒక కొత్త ఆరంభానికి ఎలా దారితీస్తుందో ఆ ఆ అదృశ్యమైన లింక్ ఏమిటో ఈరోజు మనం ఈ సోర్స్ మెటీరియల్ ద్వారా చూద్దాం. మహాభారతంలో స్వర్గారోహణ పర్వం ముగిసిన తర్వాత మళ్లీ ఆదిపర్వం ఎలా మొదలవుతుందో, ఆ కాలచక్రం ఎలా తిరుగుతుందో ఈ అనాలిసిస్లో మనకు అద్భుతంగా తెలుస్తుంది. ఖచ్చితంగా. ఇది కేవలం గతం తాలూకు పాత కథ కాదుగదా. అవునవును. అసలు పాండవుల నిష్క్రమణ తర్వాత ఈ భూమి మీద కలియుగం ఎలా ప్రవేశించింది, మనమిప్పుడు జీవిస్తున్న ఈ ఆధునిక యుగంలో, అంటే ఈ కలియుగంలో మానసిక పతనం కాకుండా మనం ఎలా బ్రతకాలో నేర్పే ఒక సర్వైవల్ గైడ్ అని చెప్పొచ్చు కదా దీన్ని. 100% పాళ్ళు నిజం. అంటే ఈ కొత్త రాజుల పాలన, కలియుగపు సవాళ్ల గురించి తెలుసుకునే ముందు పాత తరం తమ ప్రయాణాన్ని ఎలా ముగించిందో అర్థం చేసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. కరెక్ట్. ఎందుకంటే ఒక తరం వదిలేసిన పరిణామాలే తర్వాతి తరానికి పునాదులవుతాయి కదా. ధర్మరాజు తన స్వర్గారోహణ సమయంలో చేసిన ఒక విచిత్రమైన పనిని ఇక్కడ మనం పరిశీలించాలి. మోక్ష సాధనకు వెళుతూ దారిలో కిందపడిపోతున్న తన సొంత సోదరుల్లో అలాగే ద్రౌపదిలో ఉన్న చిన్న చిన్న లోపాలను అతను నిర్దాక్షిణ్యంగా ఎత్తిచూపుతాడు. అవును. భీముడికి అతిగా తినే అలవాటుందని, అర్జునుడికి ప్రగల్భాలు ఎక్కువని అలా విమర్శిస్తాడనమాట. ఆహా, ఒక్క నిమిషం. నాకిక్కడే ఒక పెద్ద సందేహం వస్తోంది. జీవితాంతం తనను ఒక తండ్రిలా చూసుకున్న వాళ్ళని, ఏనాడు మాటజారని తన భార్యను వాళ్ల చివరి గడియల్లో అలా విమర్శించడం ఎందుకు? ఇది కొంచెం అంటే కృతజ్ఞత కిందకి రాదా? అంత గొప్ప ధర్మరాజు ఎందుకలా ప్రవర్తించాడు అంటారు? పైకి చూస్తే అలాగే అనిపిస్తుంది, ఎవరికైనా అలానే అనిపిస్తుంది. కాని దీని వెనకున్న లోతైన తాత్విక కోణాన్ని మధ్వాచార్యుల వారు తమ విశ్లేషణలో చాలా అద్భుతంగా వివరించారు. మనకు భారతీయ తత్వశాస్త్రంలో రుణబంధం అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఓహో, రుణబంధం. అవును. ఎవరికైనా మనం మానసికంగా గాని భౌతికంగా గాని పూర్తిగా రుణపడిపోయినప్పుడు మనం మోక్షానికి అర్హులం కాలేము. పాండవులు తమ జీవితమంతా ధర్మరాజు కోసం ఎంతో కష్టపడ్డారు కదా. రాజ్యాలు గెలిచారు, అతనికి సర్వస్వం అర్పించారు. నిజమే. కాబట్టి ధర్మరాజు వారందరికీ విపరీతంగా రుణపడి ఉన్నాడనమాట. అతను మోక్ష సాధనకు, అంటే అన్ని బంధాల నుండి విముక్తి పొందే ప్రయాణంలో ఉన్నాడు. కాబట్టి ఆ భావోద్వేగ రుణాలను తెంచుకోవడానికే తెలిసి కూడా వారిలోని చిన్న చిన్న లోపాలను అలా ఎత్తిచూపాడు. అర్థమవుతుంది. ఒక వ్యక్తి తప్పులను మనం ఎత్తిచూపిన మరుక్షణం వారితో మనకున్న ఎమోషనల్ అటాచ్మెంట్, ఆ రుణబంధం అక్కడికక్కడే తెగిపోతుంది అని వారి ఉద్దేశం. ఓహో, అదన్నమాట విషయం. అంటే ఒక మంచి ఉదాహరణ చెప్పాలంటే, మనం కంప్యూటర్ని పూర్తిగా షట్ డౌన్ చేసే ముందు లోపల నడుస్తున్న ఆ బ్యాక్గ్రౌండ్ యాప్స్ అన్నింటినీ ఎలా ఫోర్స్ చేసి క్లోజ్ చేస్తామో, ఆ ధర్మరాజు కూడా తన మోక్ష ప్రయాణానికి ముందు తన కుటుంబంతో ఉన్న ఆ ఎమోషనల్ అటాచ్మెంట్స్, రుణాలను అలా పూర్తిగా క్లియర్ చేసుకున్నాడన్నమాట. భలే చెప్పారు. ఖచ్చితంగా అంతే. కానీ ఇక్కడ ఇంకో ప్రశ్న ఆలోచిస్తే, ఇలా బ్యాక్గ్రౌండ్ యాప్స్ అన్నీ క్లోజ్ చేసుకుని పైకి వెళ్లిన ఆ ధర్మమూర్తికి చివరకు నరకదర్శనం ఎందుకు ప్రాప్తించింది? కేవలం ద్రోణాచార్యుడి దగ్గర అశ్వత్థామా హతః కుంజరః అని ఒక చిన్న రాజనీతి ప్రయోగం చేసినందుకా? జీవితాంతం సత్యం పలికిన వ్యక్తి అలా ఒక చిన్న దౌత్యపరమైన అబద్ధం చెబితే నేరుగా నరకానికి పంపించడం కొంచెం అన్యాయంగా అనిపించడం లేదా? అది అన్యాయం కాదు. అక్కడే కర్మసిద్ధాంతం యొక్క సూక్ష్మత దాగి ఉంది. కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణుడు విజృంభిస్తున్నప్పుడు అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయింది అని చెప్పడానికి ధర్మరాజు అశ్వత్థామా హతః అని గట్టిగా అని కుంజరః అనే పదాన్ని మెల్లిగా అంటాడు. అవును, అందరికీ తెలిసిన విషయమే ఇది. అవును. కాని ఇక్కడ సమస్య ఆ అబద్ధం వెనుక ఉన్న ఉద్దేశ్యంలో ఉంది. ధర్మరాజు తన రథం ఎప్పుడూ భూమికి 4 అంగుళాల పైన తేలేలా జీవించాడు కదా. కరెక్ట్. అతని సత్యసంధత వల్ల. అవును, సత్యసంధత అతని కోర్ ఐడెంటిటీ. ద్రోణుడు తన సొంత కొడుకుమీద ప్రేమతో, ధర్మరాజు మాటమీదున్న నమ్మకంతో అడిగినప్పుడు ధర్మరాజు ఆ నమ్మకాన్ని ఒమ్ముచేశాడు. సత్యం అనేది కేవలం వాస్తవాన్ని పలకడం కాదు, ఎదుటివారికి సరైన ఉద్దేశాన్ని చేరవేయడం కూడా. వావ్, చాలా మంచి పాయింట్ ఇది. ధర్మం వైపు నిలబడాల్సిన వాడు పక్కదారి పట్టి చేసిన ఆ చిన్న పొరపాటు ఎంతటి మూల్యాన్ని చెల్లించేలా చేసిందో చూడండి. అందుకే అతనికి నరకద్వార ప్రవేశం, ఆ వైతరిణి నది దుర్గంధ దర్శనం కలిగింది. అంటే
సత్యమనేది కేవలం పెదవుల మీద కాదు, ఉద్దేశంలో ఉండాలన్నమాట. ఒక చిన్న దౌత్యపరమైన అబద్ధానికే అలాంటి నరకం కనిపిస్తే, పాతతరం వెళ్ళిపోయి కొత్తతరం చేతికి రాజ్యం వచ్చినప్పుడు, ఏకంగా కలియుగమే ప్రవేశించినప్పుడు పరిస్థితులెలా ఉంటాయో ఊహించడానికే భయంగా ఉంది. ఖచ్చితంగా. ధర్మరాజు వెళ్ళిపోయాడు, కృష్ణుడు కూడా దేహాన్ని చాలించాడు. ఆ తర్వాత రాజ్యాన్ని చేపట్టిన పరీక్షిత్తు మహారాజుకు ఎదురైన ఆ మొట్టమొదటి సవాలేంటసలు? ఒకసారి పరీక్షిత్తు తన రాజ్యంలో ధర్మం ఎలా ఉందో పరిశీలించడానికి సరస్వతీ నదీ తీరానికి వెళ్తాడు. అక్కడ ఒక హృదయ విదారకమైన దృశ్యాన్ని చూస్తాడు. ఏం చూస్తాడు? ఒక ఆవు విపరీతంగా ఏడుస్తూ ఉంటుంది. దాని పక్కనే ఒక ఎద్దు 3 కాళ్ళు విరిగిపోయి రక్తం కారుతూ కేవలం ఒక్క కాలుమీదే వణుకుతూ నిలబడుంటుంది. ఈ దృశ్యం ఒక రూపకమని చెప్పొచ్చు. ఆ ఏడుస్తున్న ఆవు సాక్షాత్తు భూమాత, ఆ ఎద్దు సాక్షాత్తు ధర్మదేవత. ధర్మానికి సత్యం, శౌచం, తపం, దయ అనే 4 పాదాలుంటాయని చెప్తారు కదా. అంటే ఈ భూమి మీద దయ, శౌచం, తపం నశించిపోయి కేవలం సత్యం మాత్రమే మిగిలింది అనడానికి ఆ ఎద్దు ఒక ప్రతీక అన్నమాట. అవును, అద్భుతంగా చెప్పారు. ఆ వెంటనే అక్కడికి నల్లటి ఆకారంలో ఒళ్లంతా బంగారు ఆభరణాలతో కలిపురుషుడు వస్తాడు కదా ఈ సోర్స్ ప్రకారం. ఇక్కడ నాకో ప్రశ్న. అడగండి. పరీక్షిత్తు ఎంతటి పరాక్రమవంతుడు! సాక్షాత్తు కృష్ణుడే ఆశీస్సులతో బతికినవాడు. ఆ కలిని అక్కడికొక్కడే తన కత్తితో సంహరించి ఉండొచ్చు కదా. అసలు వాడికి తన రాజ్యంలో స్థానాలెందుకివ్వాలి? అలా చంపేసి ఉంటే అసలీ కలియుగమే రాకుండా ఆపేయొచ్చు కదా అనిపిస్తోంది. ఇక్కడే మనం కాలధర్మం అనే కాన్సెప్ట్ను అర్థం చేసుకోవాలి. సృష్టిలో ప్రతి యుగానికి ఒక సమయం ఉంటుంది. అంటే శీతాకాలం వస్తుందని తెలిసినప్పుడు దాన్ని రాకుండా ఎవరూ ఆపలేరు కదా. నిజమే, వెచ్చని బట్టలు వేసుకుని దాన్ని ఎదుర్కోవచ్చు అంతే. కరెక్ట్. అలాగే ద్వాపర యుగం ముగిసి కలియుగం రావడం అనేది ఒక విశ్వనియమం. కలిపురుషుడు పరీక్షితును శరణు కోరినప్పుడు అతను ఒక వాదన చేస్తాడు, నా సమయం వచ్చింది, నన్ను బ్రతకనివ్వు అని. క్షత్రియ ధర్మం ప్రకారం శరణు కోరిన వారిని రక్షించాలి కదా. అవును. అలాగే రాజుగా తన ప్రజలను కలి ప్రభావం నుండి కాపాడాలి కూడా. అందుకే పరీక్షిత్తు ఒక మధ్యమార్గం ఎంచుకుంటాడు. కలికి తన రాజ్యంలో కేవలం 5 స్థానాలు మాత్రమే ఇస్తాడు. అవేంటంటే జూదమాడే ప్రదేశాలు, మద్యం సేవించే గృహాలు, మాంసాహారం అంటే జీవహింస జరిగే చోటు, వ్యభిచారం. ఇవి 4. అవును. మరియు 5వది బంగారం. ఈ 5 గురించి ఆలోచిస్తే మొదటి 4 మానసిక పతనాలే అని స్పష్టంగా తెలుస్తోంది. మద్యం వల్ల మనిషి స్పృహను కోల్పోతాడు, మాంసాహారం వల్ల దయ నశిస్తోంది, వ్యభిచారం వల్ల బంధాలు విచ్ఛిన్నమవుతాయి, జూదం వల్ల దురాశ పెరుగుతోంది. కాబట్టి ఎవరైనా కొంచెం బుద్ధివాడి ఈ 4కి దూరంగా ఉండొచ్చు. అవును, ఈజీగా ఉండొచ్చు. కానీ 5వది అంటే ఈ బంగారం, నాకైతే ఇది కలి పురుషుడు వాడిన ఒక ట్రోజన్ హార్స్లాగా అనిపిస్తోంది. ఎందుకంటే బంగారం బయటికి చాలా ఆకర్షణీయంగా, హోదాకు చిహ్నంగా, ఒక అద్భుతమైన సంపదగా కనిపిస్తోంది. కాని లోపల వినాశనాన్ని మోసుకొస్తోంది కదా. ఎక్కడైతే అమితమైన ధనం ఉంటుందో అక్కడ మనిషికి ప్రశాంతత ఉండదు, నిద్రపట్టదు, ఆస్తుల కోసం స్వంత కుటుంబ సభ్యులే శత్రువులుగా మారతారు. ఇది కలిపురుషుడు మన ఇళ్లల్లోకి రావడానికి మనమే స్వయంగా తెరుస్తున్న తలుపులా ఉంది కదా. అవును. ఆ ట్రోజన్ హార్స్ వ్యూహం ఎంత పకడ్బందీగా పనిచేసిందో స్వయంగా పరీక్షితు జీవితం ద్వారానే రుజువైంది మనకి. ఎలా? పరీక్షితు ఈ 5ని నిషేవించి ధర్మాన్ని నిలబెట్టాడు బాగానే. కాని ఒకరోజు వేటకు వెళ్ళినప్పుడు పొరపాటున తన ఖజానాలో ఉన్న జరాసంధుడికి చెందిన బంగారు కిరీటాన్ని సరదాగా తన తలపై ధరిస్తాడు. ఆపండి. బంగారంలో కలి ఉన్నాడన్నది నిజమే. కాని కేవలం ఒక కిరీటం పెట్టుకున్నంత మాత్రాన అంత గొప్ప యోగిలాంటి రాజు తన నియంత్రణ కోల్పోయి అంత నీచంగా ప్రవర్తిస్తాడా? ఇక్కడే సైకాలజీ పనిచేస్తుంది. ఆ కిరీటం మామూలు బంగారం కాదు కదా, అది జరాసంధుడిది. జరాసంధుడంటేనే అహంకారానికి, క్రూరత్వానికి ప్రతీక. ఓహో, అవును. ఆ కిరీటంలో జరాసంధుడి ఆధిపత్య స్వభావం మరియు బంగారంలో ఉండే కలిపురుషుడి నెగటివ్ ఎనర్జీ రెండూ కలిసి ఉన్నాయి. పరీక్షిత్తు అడవిలో వేటకు వెళ్ళినప్పుడు అతనికి సహజంగానే విపరీతమైన ఆకలి, దప్పిక పుడతాయి. కాని ఆ కిరీటం ప్రభావం వల్ల ఆ చిన్న భౌతిక అవసరం కాస్త తీవ్రమైన ఆగ్రహంగా, అహంకారంగా మారుతుంది. హంగర్ టు యాంగర్ అన్నమాట. కరెక్ట్. ఆ ఆవేశంలో నీళ్ల కోసం ఒక ఆశ్రమానికి వెడతాడు. అక్కడ శ్యామిక అనే ఋషి గాఢమైన సమాధిస్థితిలో ఉండి
పరీక్షిత్తును పలకరించడు. ఆ కిరీటం తెచ్చిన అహంకారంతో ఒక సామాన్య ఋషి నన్ను అవమానిస్తాడా అని పరీక్షిత్తు తన విచక్షణ కోల్పోయి ఆ ఋషి మెడలో ఒక చచ్చిన పామును వేస్తాడు. చూసారా, అసలు ఆ రాజు వ్యక్తిత్వానికి ఆ రోజు అతను చేసిన పనికి పొంతనే లేదు. సమస్య ఆ రాజులో లేదు, అతను పెట్టుకున్న జరాసంధుడి ఆ కిరీటం ద్వారా ప్రవేశించిన కలి ప్రభావంలో ఉంది అని స్పష్టంగా అర్థమవుతోంది ఇక్కడ. మరి ఈ చిన్న సంఘటన ఆ రాజు జీవితాన్ని ఎలా తలకిందులు చేసింది అంటారు? ఆ ఒక్క సంఘటన భూమండల భవిష్యత్తునే మార్చేసింది అని చెప్పొచ్చు. ధ్యానం నుండి బయటకు వచ్చిన శ్యామిక ఋషి కొడుకు శృంగి తన తండ్రికి జరిగిన అవమానం చూసి రగిలిపోతాడు. సరిగ్గా 7వ రోజున తక్షకుడు అనే సర్పం కాటుతో పరీక్షిత్తు మరణిస్తాగని శపిస్తాడు. బాబోయ్, 7వ రోజునా? అవును. ఈ విషయం తెలిసి శ్యామిక ఋషి ఎంతగానో విలపిస్తాడు. ఎందుకంటే ఆ కలి ప్రభావాన్ని భూమి మీద నిలువరించగలిగే ఏకైక రాజు పరీక్షిత్ మాత్రమే. అలాంటి రాజుకు మరణశాపం రావడమంటే ఇక కలికి అడ్డుకట్ట లేనట్టే కదా. నిజమే. ఒకవేళ నేనొక చక్రవర్తినై ఉండి నాకింక 7 రోజులే ఆయుష్షు ఉంది అని తెలిస్తే బహుశా నా సైన్యాన్నంతా పంపించి ఆ తక్షకుడు అనే పాము కోసం వెతికించి దాన్ని చంపేయడానికి గట్టిగా ప్రయత్నిస్తాను. కాని పరీక్షిత్తు అలా ఏమీ చేయలేదు కదా. ఈ సోర్స్లో మరణం తథ్యం అని తెలిసాక అతను తీసుకున్న నిర్ణయమేమిటి? అక్కడే పరీక్షిత్తు తన నిజమైన పరిపక్వతను చూపించాడు. శాపాన్ని తప్పించుకునే బదులు దాన్ని అంగీకరించాడు. వెంటనే తన రాజ్యాన్ని కుమారుడైన జనమేజయుడికి అప్పగించేసి గంగాతీరానికి వెళ్లి ప్రాయోపవేశం చేస్తాడు. అంటే ప్రాయోపవేశము అంటే స్వచ్ఛందంగా ఆహారం, నీరు మాని తన శరీరాన్ని ఒకచోట స్థిరంగా ఉంచి ప్రాణత్యాగానికి సిద్ధపడటం. అప్పుడే అక్కడికి 16 ఏళ్ల నిత్య యౌవనుడు వ్యాసమహర్షి కుమారుడు అయిన సుఖదేవ గోస్వామి వస్తాడు. ఆ తర్వాత 7 రోజులపాటు పరీక్షిత్తుకు శుకదేవ గోస్వామి భాగవతం బోధిస్తాడు కదా. ఇక్కడ నాకు డౌట్, రామాయణం మహాభారతం లాంటి గొప్ప గ్రంథాలుండగా మళ్ళీ ప్రత్యేకంగా ఆ చివరి 7 రోజులు భాగవతం ఎందుకు వినాల్సొచ్చింది? దీనికి చాలా మంచి కారణముంది. రామాయణ మహాభారతాలు ప్రధానంగా లౌకిక ధర్మాన్ని బోధిస్తాయి. అంటే సమాజంలో ఒక కొడుకుగా, తండ్రిగా, రాజుగా ఎలా బ్రతకాలి, ధర్మాన్ని ఎలా రక్షించాలి అని చెబుతాయి. కాని భాగవతం యొక్క ప్రధాన ఉద్దేశ్యం మోక్షం. భగవంతుని లీలలను వింటూ జననమరణ చక్రాల నుండి ఎలా బయటపడాలో అది నేర్పుతుంది. ఈ 7 రోజుల భాగవత శ్రవణం ద్వారా పరీక్షిత్తు తన మనసును పూర్తిగా పరమాత్మపై లగ్నం చేస్తాడు. సరిగ్గా 7వ రోజున తక్షకుడు వచ్చి కాటేసే సమయానికే పరీక్షిత్తు కపాలమోక్షం పొందుతాడు. ఈ కపాలమోక్షమంటే ఏంటి? పాము కుట్టడం వల్లే అతను చనిపోయాడా? లేదు. కపాలమోక్షమంటే అత్యున్నతమైన యోగస్థితి. యోగ సాధన ద్వారా తన శరీరంలోని ప్రాణవాయువును తల పైభాగానికి అంటే సహస్రాల చక్రానికి చేర్చి తన బ్రహ్మరంధ్రం గుండా ప్రాణాన్ని వదిలేయటం. ఓహో, అంటే తక్షకుడు కుట్టకముందేనా? అవును. తక్షకుడు వచ్చి కాటేసే సమయానికే పరీక్షిత్తు తన దేహంలో లేడు. అతని ఆత్మ భగవంతునిలో లీనమైపోయిందప్పటికే. ఆ పామి కుట్టింది కేవలం ఒక ప్రాణం లేని శరీరానికే. మరణం వస్తుందని భయపడకుండా దాన్ని ఎలా నిర్భయంగా ఎదుర్కోవాలో పరీక్షిత్తు లోకానికి చూపించాడు. ఉత్తర భారతదేశంలో ఈ 7 రోజులపాటు భాగవతం వినే ఆ భాగవత సప్తాహం అనే సంప్రదాయం పుట్టిందిక్కడుండే కదా. ఎంత అద్భుతం గదా. తండ్రి ఎంత ప్రశాంతంగా యోగిలా నిష్క్రమించాడు సరే, కాని అతనికి వారసుడుగా వచ్చిన కొడుకు జనమేజయుడి పరిస్థితేమిటి? తండ్రిని చంపిన పాముల పట్ల అతని స్పందన ఎలా ఉంది? అతను కూడా తండ్రిలాగే ఆ శాపాన్ని ప్రశాంతంగా స్వీకరించాడా? జనమేజయుడు తన తండ్రిలాంటి యోగి కాదసలు. అతను తీవ్రమైన ఆగ్రహానికి, ప్రతీకార వాంఛకు లోనయ్యాడు. ఉతంకుడు అనే ఋషి ద్వారా అతనికొక పాత విషయం తెలుస్తుంది. కేవలం ఆ ఋషి శాపం వల్లే తక్షకుడు తన తండ్రిని చంపలేదు. దానికొక పాత శత్రుత్వముంది. గతంలో అర్జునుడు ఖాండవ వనాన్ని దహించినప్పటి నుండి సర్పజాతికి, పాండవ వంశానికి మధ్య వైరం నడుస్తోంది. ఆ పాత పగను మనసులో పెట్టుకునే తక్షకుడు అదును చూసి ఈ పని చేశాడనే అర్థమైన తర్వాత జనమేజయుడు కోపం కట్టలు తెంచుకుంది. మామూలు కోపం కాదది. అవును.
సృష్టిలోని సర్పాలన్నింటినీ సమూలంగా నాశనం చేయడానికి అతి భయంకరమైన సర్పయాగం మొదలుపెడతాడు. మంత్రశక్తితో పాములను అగ్నిగుండంలోకి ఆకర్షించి దహించడం ప్రారంభిస్తాడు. ఆ ఈ యాగం జరుగుతున్నప్పుడు ఒక భలే ఆసక్తికరమైన సంఘటన జరుగుతుంది కదా. ఆ యాగశాల దగ్గరకు అనుకోకుండా శరమ అనే ఒక కుక్కపిల్ల వస్తుంది. జనమేజయుడు తమ్ముళ్ళు కారణం లేకుండా ఆ కుక్కపిల్లను దారుణంగా కొడతారు. ఎందుకలా చేశారు? ఎందుకంటే వాళ్ల మనస్సు నిండా భయం, ప్రతీకారం ఉన్నాయి. తమ శత్రువులు ఏ రూపంలో వస్తారో అన్న అభద్రత భావం అన్నమాట. ఆ కుక్కపిల్ల ఏదైనా పామేమో అన్న గుడ్డి అనుమానంతో దాన్ని కొడతారు. అప్పుడు ఆ కుక్కపిల్ల తల్లి శరమ అక్కడికి వచ్చి ఒక శాపమిస్తుంది. ఏమని? మీరు ఎలాంటి కారణం లేకుండా నా బిడ్డను కొట్టారు, అందువల్ల ఇకపై మీరు అకారణమైన భయంతో ప్రతి చిన్నదానికి బిత్తిరి చూపులు చూస్తూ బ్రతుకుతారు అని భయంకరమైన శాపమిస్తుంది. ఇక్కడ ఒక విచిత్రమైన కాంట్రాస్ట్ ఉంది మనం గమనిస్తే. ఒక పక్క ఏమో అతి భయంకరమైన సర్పయాగం చేస్తున్నారు. బ్రహ్మాండంలోని సర్పాలన్నీ వాళ్ల మంత్రశక్తికి భయపడి అగ్నిలో పడిపోతున్నాయి. అంత పవర్ఫుల్ వాళ్ళు. కాని మరోపక్క ఒక చిన్న కుక్కశాపం వల్ల కింద పాములుంటాయేమో, ఆ యాగం నిప్పురవ్వలు తమ మీద పడతాయేమో అని తీవ్రమైన పారనోయాతో, అకారణ భయంతో ఎత్తైన కుర్చీలు వేసుకుని పైకి కూర్చుని వణికిపోతూ ఉంటారు. ప్రతీకారం తీర్చుకునే క్రమంలో మనిషి ఎంత పిరికివాడిగా మారతాడో ఈ సంఘటన చెప్తోంది కదా. ఖచ్చితంగా ఇదే మానసిక భయానికి పరాకాష్ఠ అని చెప్పొచ్చు. ప్రతీకారం ఎప్పుడూ ప్రశాంతతనివ్వదు. అది ఎప్పుడూ ఒక అపరాధ భావనను, దాన్ని దాచుకోవటానికి ఒక భయాన్ని సృష్టిస్తుంది. అక్కడికి వచ్చిన వైశంపాయనుడు ఆ దృశ్యం చూస్తాడు. సర్పాలను నాశనం చేస్తూనే లోపల భయంతో వణికిపోతున్న ఆ రాజుల మానసిక పరిస్థితిని అర్థం చేసుకుంటాడు. చాలా డీప్ పాయింట్ ఇది. వారి మానసిక భయాన్ని, ఆ ప్రతీకార వాంఛను పోగొట్టడానికి ఆయన ఒక అద్భుతమైన మార్గం ఎంచుకుంటాడు. అదే మహాభారత శ్రవణం. వారి పూర్వీకులైన పాండవులు ఎలా ధర్మాన్ని పాటించారు, ఎలా తప్పులు చేశారు, వాటి ఫలితాలు ఎలా అనుభవించారు అని చెబుతూ ఒక సుదీర్ఘమైన కథాకథనం మొదలుపెడతాడు. అంటే ఆ మహాభారత శ్రవణం అనేది ఒక ప్రాచీన కౌన్సిలింగ్ సెషన్ లేదా పీటీఎస్డీకి ఒక మానసిక థెరపీలాగా పనిచేసిందన్నమాట. అద్భుతం. ఒకవైపు ఈ కథ వింటున్న కొద్దీ వారిలో ప్రతీకార జ్వాలలు చల్లారడం మొదలయ్యాయి. సరిగ్గా అదే సమయంలో ఆస్తిక మహర్షి అక్కడికొస్తాడు కదా. అవును, వైశంపాయనుడి కథ వారి మానసిక స్థితిని మృదువుగా మార్చింది. అప్పటికే అదే అదునుగా ఆస్తిక మహర్షి అక్కడికొచ్చి అద్భుతమైన సామవేద గానం చేస్తాడు. ఆ సంగీతానికి, ఆ వేద మంత్రాల ధ్వనికి జనమేజయుడి మనసు పూర్తిగా కరిగిపోతోంది. వావ్! ఆస్తిక మహర్షి కోరిక మేరకు ప్రతీకారం కన్నా క్షమాగుణం గొప్పదని, హింసతో సాధించేది ఏమీ లేదని గ్రహించి ఆ సర్పయాగాన్ని అక్కడికక్కడే ఆపేస్తాడు. ఆ విధంగా మహాభారత శ్రవణమనేది మనిషిలో ప్రతీకారం స్థానంలో క్షమను ప్రతిష్ఠించింది. ఈ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది వినడానికి. సరే, జనమేజయుడు భయం పోయింది, సర్పయాగం ఆగిపోయింది. కాని ఈ వైశంపాయనుడు చెప్పిన కథ ఆ కాలం నుండి మనదాకా ఎలా చేరుకుంది? ఇక్కడే మన భారతదేశ చరిత్రలో అతిపెద్ద నెట్వర్కింగ్, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఎలా జరిగిందో మనం గమనించాలి. వ్యాసమహర్షి తన శిష్యులైన పైల, వైశంపాయన, జైమిని, సుమంతులకు ఈ జ్ఞానాన్ని అందించాడు. వైశంపాయనుడు జనమేజయుడికి ఆ కథ చెబుతున్నప్పుడు అక్కడ సదస్సులో ఉగ్రశ్రవ సౌతి అంటే సూత గోస్వామి ఆ కథను విన్నాడు. సూత గోస్వామి తరువాత ఆయన నైమిషారణ్యానికి వెళతాడు. నైమిషారణ్యమనేది కలియుగపు మొట్టమొదటి విశ్వవిద్యాలయం లాంటిది. అక్కడ సౌనక మహర్షి కులపతిగా అంటే ఒక వైస్ ఛాన్సలర్ లాగా ఉన్నాడు. ఆయన నేతృత్వంలో 88,000 మంది శిష్యులు ఈ మహాభారత, భాగవత కథలను సూతగోస్వామి ద్వారా విన్నారు. అలా ఆ శిష్యుల ద్వారా ఈ గ్రంథాలు దేశం నలుమూలలా విస్తరించాయి. ఇది సనాతన ధర్మానికి సంబంధించిన అతిపెద్ద ఇంటలెక్చువల్ విజయమని చెప్పొచ్చు. వావ్! నిజంగానే అతిపెద్ద నెట్వర్క్ ఇది. ఆ నైమిషారణ్యం యూనివర్సిటీ ద్వారా వచ్చిన ఆ జ్ఞానమే కదా ఇవాళ మన ముందు ఉన్న ఈ సర్వైవల్ కిట్. ఇంతకీ ఈ కలియుగంలో ఉన్న మనకు అసలైన పరిష్కారమేమిటి? ఆ సౌనకాది మహర్షులు, వ్యాసుడు మనకిచ్చిన ఆ ఫైనల్ మెసేజ్ ఏమిటంటారు? వాళ్ళిచ్చిన పరిష్కారం చాలా స్పష్టమైనది, ప్రాక్టికల్ అయినది కూడా. గత యుగాల్లోలాగా గొప్ప యజ్ఞాలు, యాగాలు చేసే స్వచ్ఛత, స్తోమత, ఏకాగ్రత కలియుగంలో మనుషులకు ఉండవు కదా. అవును, అదైతే నిజం. ఎందుకంటే మనం పీల్చే గాలిలో, తినే తిండిలో ఆ స్వచ్ఛత లోపించిందిప్పటికే. అందుకే
కలి ప్రభావం నుండి తప్పించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం 2 నియమాలు పాటించడం. అవేంటి? 1 కలికి స్థానమైన మాంసాహారం, మద్యం, జూదం, వ్యభిచారం, అమితమైన బంగారం ఈ 5ంటికి వీలైనంత దూరంగా ఉండటం. 2 శ్రవణం, కీర్తనం. శ్రవణమంటే? అంటే మహాభారతం, భాగవతం లాంటి జ్ఞానాన్ని నిరంతరం వినడం, భగవన్నామ స్మరణ చేయడం. ఎక్కడైతే ఈ శ్రవణ కీర్తనలుంటాయో ఆ ధ్వని కలిపురుషుడి ప్రభావాన్ని మన మనసులోకి రాకుండా అడ్డుకుంటోంది. చెడు వినకుండా మంచి వినడమనేది కలియుగంలో అతిపెద్ద రక్షణ కవచం అని వారి ఉద్దేశం. ఇది వింటుంటే ఈ పరంపర ఎంత గొప్పగా సాగిందో అర్థమవుతుంది. స్వర్గారోహణ పర్వంలో మోక్షం కోసం బంధాలు తెంచుకోవడం దగ్గర మొదలై, కిరీటం ద్వారా కలి ప్రవేశించడం, తండ్రి మరణానికి ప్రతీకారంగా సర్పయాగం చేయడం, ఆఖరికి మహాభారత శ్రవణంతో ఆ ప్రతీకారం క్షమాగుణంగా మారడం. ఇదొక అద్భుతమైన సైకలాజికల్ జర్నీ అసలు. అవును, చాలా గొప్ప ప్రయాణం ఇది. అయితే ముగించే ముందు ఒక్క విషయం మనం అందరం ఆలోచించాలి. ఆ కాలంలో పరీక్షిత్రు నియంత్రించినప్పటికీ కలిపురుషుడు బంగారం రూపంలో ఒక ట్రోజన్ హార్స్ లాగా మనిషి మనసులోకి ప్రవేశించాడు అని మాట్లాడుకున్నాం కదా. అవును. ఆ కాలంలో రాజులకు, శ్రీమంతులకు బంగారమనేది ఒక పెద్ద వ్యసనం. మరి ఈ కాలంలో పరిస్థితేంటి? ఉరుకులో పరుగుల ఈ జీవితంలో క్షణం తీరిక లేకుండా శ్రవణం చేయడానికి, అంటే కనీసం 2 మంచి మాటలు వినడానికి, మనవాళ్లతో ప్రశాంతంగా గడపడానికి కూడా సమయం లేకుండా మనల్ని పూర్తిగా బానిసలుగా మార్చుకున్న ఒక సాధనం ఉంది గదా. అవును, ఉంది. ఈ మోడర్న్ కలియుగానికి కొత్త బంగారమేమో కదా. ఒకప్పుడు కిరీటం రూపంలో అహంకారాన్ని పెంచిన కలి ఇప్పుడు ఈ స్క్రీన్ రూపంలో మన ఇళ్లల్లోకి, మన మనస్సుల్లోకి, మన ఆలోచనల్లోకి ప్రవేశించడానికి వాడుతున్న సరికొత్త డిజిటల్ ట్రోజన్ హార్స్ ఇదేనేమో. ధర్మరాజు తన మోక్షానికి ముందు బ్యాక్గ్రౌండ్ యాప్స్ క్లోజ్ చేసినట్లుగా, ఆహా, మన జీవితాన్ని నాశనం చేస్తున్న ఈ డిజిటల్ ట్రోజన్ హార్స్ పట్ల మనం కూడా అప్రమత్తంగా ఉండి దాన్ని ఎప్పుడు షట్డౌన్ చెయ్యాలో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో అనేది ఆలోచించాల్సిన విషయం. దీని గురించి లోతుగా అన్వేషించండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.